హాయ్. భారత సమాజంలో ఏం జరుగుతుంది? సహనం తగ్గిపోయిందా అంటే అవునని అనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో చూసినప్పుడు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే సెక్యులర్ అన్న వర్డ్కి మీనింగ్ లేదు, అది ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఏం జరుగుతూ ఉందంటే ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని యూట్యూబ్ ద్వారా మంచి చెడు రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సి ఉంటుంది. సో మనం మంచి కూడా వినడానికి ఇష్టపడకపోతే చాలా ప్రమాదకరమైన అంశం. ఇప్పుడు క్రిస్టియన్స్ని ఓన్లీ తిట్టండి లేదా ముస్లిమ్స్ని ఓన్లీ తిట్టండి, ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళే చెడ్డవాళ్ళు, హిందువులు అందరూ మంచివాళ్ళే. ఎందుకంటే ఎవరైనా ఒక స్వామీజీని విమర్శించినా లేదా హిందువులలో జరుగుతున్నటువంటి ఆశ్రమాలు కావచ్చు లేదా చెడ్డ కట్టుబాట్లు కావచ్చు శాస్త్రాలు కావచ్చు ఏమన్నా సరే మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే లేదు మీరు హిందువులకు సంబంధించిన చెడు ఏది కూడా మాట్లాడకండి, ఓన్లీ టార్గెట్ క్రిస్టియన్స్, హిందూస్ ఆర్ అదర్ రిలీజియన్స్. నువ్వు హిందువుల గురించి మాట్లాడితే నువ్వు హిందువువే కావు, నువ్వే క్రిస్టియన్వి, నువ్వు వెధవ్వి అని ఇక నోటుకొచ్చిన బూతులు మాట్లాడే సంఘాలు తయారైపోయినాయి యూట్యూబ్లో కావచ్చు, అంటే సోషల్ మీడియాలో ఓవరాల్గా. సరే మాట్లాడుకోండి, కానీ ఆ విజ్ఞత మీది చూపిస్తుంది. ఎందుకంటే మీరు ఎలాంటి ఉత్తములో ఆ మాటతో తెలిసిపోతుంది. ఎందుకంటే మాట్లాడేవాడు సరే జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా జ్ఞానం లేక మాట్లాడుతున్నారా అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది, ప్రజలకు తన అభిప్రాయాన్ని పంచుకునే అవకాశాలు సోషల్ మీడియా ఇచ్చింది. సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంత చెడు కూడా జరుగుతూ ఉంది. కానీ ఒక వ్యక్తి అభిప్రాయాన్ని మీరు బూతులతోటో లేకపోతే మీ పర్సనల్ విమర్శలతోటో మాట్లాడటం వల్ల మీకున్న జ్ఞానం కావచ్చు, మీకు ఎంత జ్ఞానం ఉందని తెలియాల్సిన అవసరం ఉంది. అది మానేసి సలహాలు సంప్రదాయాలు చెప్పుకుంటా మీరు ఈ మతాన్ని విమర్శించండి, ఆ మతాన్ని విమర్శించండి, ఈ మతాన్ని విమర్శించొద్దు అని చెప్పే స్థాయి చూసే వాళ్ళకి వినేవాళ్ళకి లేదు. తప్పుని తప్పుగా చెప్పడం తప్పు లేదు. అరే బాబు ఈ విధంగా నువ్వు తప్పు మాట్లాడుతూ ఉన్నావు, ఇక్కడ ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పడంలో తప్పు లేదు. కానీ బూతులు మాట్లాడుతూ లేదా నువ్వు వెధవి లేకపోతే నువ్వు క్రిస్టియన్వి, నువ్వు ముస్లింవి, లేదా నువ్వు హిందువుగానే కాదు, నువ్వు ఆ దేవుని ఎందుకు పూజ చేస్తున్నావు, ఈ దేవునికి ఎందుకు పూజ చేస్తున్నావు, ఒక వ్యక్తిగత అభిప్రాయాన్ని నువ్వు గౌరవించలేనప్పుడు నీకు మాట్లాడే అర్హత ఉండదు. అది ఇప్పుడు ఈరోజు మన సమాజంలో జరుగుతూ ఉంది. క్రిస్టియన్స్ గొప్ప అని ఎవరు ఒప్పుకోవట్లేరు. మరి మీరు క్రిస్టియన్స్ని ఎందుకు బహిష్కరించలేకపోయారు? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని బహిష్కరించారు, కానీ బ్రిటిష్ వాళ్ళతో పాటు ఆ మతాన్ని కూడా బహిష్కరించాల్సింది. అప్పుడు ఎందుకు బహిష్కరించలేకపోయినారు? అలాగే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేసి పంపించేసిండ్రు. అంతకంటే క్రూరమైనటువంటి వాళ్ళు మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళందరూ కూడా వచ్చి భారతదేశాన్ని పరిపాలించారు. ఇక్కడ భారతదేశంలో చేసిన దుర్మార్గం అంతా ఈ మొఘల్స్ వీళ్ళే. ఈరోజు బుక్స్ కూడా మారుతూ ఉన్నాయి. మరి ఆ మొఘల్స్ చేసినటువంటి పాప పనులు ఏంటివి అంటే హిందువులని అరాచకాలకు గురి చేయటం, హిందువులని ఘోరంగా చంపటం, వాళ్ళ దేవుళ్ళ గుళ్ళు అన్ని. ఈరోజు గొడవలు ఎవరి కోసం? ఏ చర్చి కింద గుడి ఉందని గొడవ పెడతా ఉన్నాం మనం? కాదు కదా. అన్ని మసీదులు పైన ఉన్నాయి, కింద గుళ్ళు ఉన్నాయి. సో మాకు అటు అయోధ్య చూస్తే అదే జరిగింది, ఈరోజు జ్ఞానబాబు అదే జరుగుతూ ఉంది, అలాగే మధురదళ జరుగుతూ ఉంది, అన్ని రకాలుగా అవే జరుగుతూ ఉన్నాయి. మనం పోరాటం చేస్తూ ఉన్నాం మా గుళ్ళు మాకు కావాలని చెప్పి. కానీ ఏ చర్చ్ కింద ఉంది అనట్లే. వాళ్ళు మత మార్పులు చేస్తున్నారు అనేది సత్యం. దాన్ని ప్రభుత్వాలు ఎందుకు అడ్డుకోవటం లేదు, దానికి చట్టాలు ఎందుకు తీసుకురావటం లేదు అన్నప్పుడు అవి మాట్లాడుకోండి. అవి మాట్లాడటం మానేసేసి ఎవడన్నా ఒక అభిప్రాయాన్ని చెప్పితే అభిప్రాయాన్ని మీకు నచ్చనంత మాత్రాన బూతులు మాట్లాడుకోవడం, వాడిని అడ్డమైన తిట్లు తిట్టడం ఇది సరైన విధానం అయితే కాదు. ఎందుకంటే మన వాళ్ళు నిజం చెప్పడానికి ఇష్టపడతారు దాదాపుగా. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసినప్పుడు చాగంటి గారిని ఎవరో మీరు లక్షలు సంపాదిస్తున్నారట అని అడిగినరట. అలా అడుగుతారా మీరు? అలాగే జగ్గి వాసుదేవ్ గురించి ఎవరన్నా మాట్లాడితే అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, ఆయన గొప్ప స్వామీజీ. రవిశంకర్ గురించి మాట్లాడితే అట్లాగే అంటారు, ఆసారాం బాబు గురించి మాట్లాడితే అట్లాగే అంటారు. అంటే మీకు నచ్చినంత మాత్రాన సమాజంలో చెడు మంచి ఉంటుందా ఉండదా? సాధారణంగా ఎవరైనా అనుకుంటారు ఒక ప్రవచనాలు ఇస్తానో ఒక మాటలు మాట్లాడుతుంటే ఫ్రీ వచ్చి ఎవరు చెప్తారండి సంపాదించుకుంటారు వీళ్ళు బాగా అంటారు. ఆయన సంపాదించుకోలేదు, ఆయన స్వయంగా చెప్తా ఉన్నాడు. కానీ ప్రశ్న అడగటంలో తప్పులేదు కదా. అంటే మీరు ప్రశ్న అడగకుండా తయారవుతున్నారా లేదా ప్రశ్న అడగడానికి భయపడుతున్నారా? ఇవి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏమైందంటే అసహనం పెరిగిపోతూ ఉంది. నాకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే నేను నీకు మెచ్చుకుంటా, నాకు నచ్చకపోతే నేను బూతులు తిడతా, నా నోటికి వచ్చినట్టు మాట్లాడుతా దానిలో. సో అవకాశం దొరికింది, ఎందుకంటే దాన్ని క్వశ్చన్ చేసే అధికారం లేదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది చాలా మంచి విషయాలు చెప్పడానికి కూడా సోషల్ మీడియాలోకి రావట్లేరు. ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు అసలు చెప్పే అవకాశమే లేకుండే. కానీ ఈరోజు సోషల్ మీడియాలోకి వచ్చి మనం మన అభిప్రాయాలను కావచ్చు, మన నాలెడ్జ్ని కావచ్చు షేర్ చేసుకునే అవకాశం దొరికింది. కానీ నువ్వు చెప్పొద్దు, నువ్వు చెప్తే నేను తిడతా అనే ఒక సమూహపు వ్యక్తులు తయారైనప్పుడు మంచి నాలెడ్జ్ ఉన్నవారు కూడా బయటికి మాట్లాడలేరు. మంచి చెడు చెప్పొద్దు అని చెప్పడానికి మీరు ఎవరు అనేది ప్రశ్న పెద్దది. సో డెఫినెట్గా
మరి బ్రిటిష్ వాళ్ళని పంపించినప్పుడు క్రైస్తవాన్ని పంపాల్సింది. మరి మొఘల్స్ వచ్చినప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా శివాజీ లాంటి మహారాజు, అలాగే వచ్చేసి రాణా ప్రతాప్ లాంటి వాళ్ళు కొద్దిమంది పోరాటం చేశారు. మరి భారతదేశం నుంచి వాళ్ళని మొఘల్స్ని ఎందుకు బహిష్కరించలేకపోయారు, ఇస్లాంని ఎందుకు బహిష్కరించలేకపోయారు? సో వాళ్ళతో కలిసి ఉన్నారు, ఇన్ని శతాబ్దాల కాలం కలిసిపోయి ఉన్నారు. సో వాళ్ళకు భజన చేసిన ప్రభుత్వాలు వచ్చినాయి, ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులను చెప్పే ప్రభుత్వాలు వచ్చినాయి. సో ఓవరాల్గా వాళ్ళు చేసినవి తప్పులు ఉన్నాయి. సడన్గా ఈరోజు సమాజంలో ఓన్లీ హిందూ సమాజం అయిపోతుందా అంటే సడన్గా అవ్వదు. అది క్రమేణా జనాల్లో మార్పులు రావాల్సి ఉంటుంది. మరి అవుతుందా కాదా అన్నదానికి ఎవరి దగ్గర ఆ సమాధానం అయితే లేదు కదా. మరి లేనప్పుడు మీరు శత్రుత్వ భావాన్ని భయంకరంగా ఎందుకు పెంచుకుంటారు? ప్రభుత్వం మీద పోరాటం చేయండి, మత మార్పులు జరగకూడదు, ఒక మతాన్ని కించపరచకూడదు. ఎందుకంటే మనం దనగదొచ్చి టీవీలలో మాట్లాడుకుంటా ఆ మత బోర్డు ఇట్లా, ఈ మత బోర్డు ఇట్లా, ఈ మత బోర్డు ఇట్లా అంటే సెక్యులర్ అని తిడతారు. మళ్ళీ ఇప్పుడు నన్ను కూడా తిట్టొచ్చేమని మాట్లాడుతున్నాను. ఇక్కడ సెక్యులర్ అని కాదండి, మనుషులు కనీసం ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడాలి కదా. వాళ్ళు ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు చెబుతూ ఉన్నారు మత మార్పిడి చేసే పనికిరాని సన్నాసులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే టెర్రరిజం మీద దుర్మార్గం చేసే విధవులు చేస్తూ ఉంటారు. కానీ మరి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? మత మార్పిడి చేస్తే కఠినమైన శిక్ష విధించండి, వాడు బయటికి రాడు, ఇంకోసారి చేయడు. ఈ టెర్రరిస్టు విధవుల్ని తొక్కిపడేయండి, మరి వాళ్ళు కూడా కనిపించకుండా పోతారు. వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాల కాలం వాళ్ళని మేపుకుంటూ తిరిగినాయి. ఇప్పుడు ఆ పాప ఫలితం మనం అనుభవిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చి సరి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ మళ్ళీ కూడా దానిలో కూడా వైరుధ్యాలు రాకూడదు. సో డెఫినెట్గా భారత సమాజం అనేది మంచో చెడో తెలియదు, కానీ అటు బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రైస్తవాన్ని ప్రచారం చేశారు, మొఘల్ రాజులు, ఢిల్లీ సుల్తాన్లు, వీళ్ళందరూ ముస్లిం సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి భారతదేశాన్ని ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కి పడేసారు. ఈరోజు సమాజం ఏమైపోయిందంటే మనకు నచ్చినా నచ్చకపోయినా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మరి బౌద్ధ మతం, జైన మతం కూడా హిందూ మతం నుంచి వచ్చినవే. వాళ్ళు కూడా చెప్పుకునే రీజన్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో మనం వినడానికి ఇష్టపడాలి, వ్యతిరేకించడానికి ఇష్టపడాలి. వ్యతిరేకించిన వాళ్ళని తిడతాం మేము, భయపెడతాం మేము, నా నోటుకొచ్చినట్టు మాట్లాడతానని సరి అనే విధానం కాదు. ముందు వినడానికి ఇష్టపడాలి. ఇవి ఎంతకాలం మరి విని ఆచరించమని చెప్పట్లా. ఎందుకంటే నిజం తెలుసుకోండి, నిజాన్ని ఫాలో అవ్వండి. అంతేగాని మీరు ఎవరూ మాట్లాడకూడదు, మీరు ఎవరూ ప్రశ్నించకూడదు. ఓన్లీ మీరు ఇలా భజన చేసుకుంటూ తిరగండి, మీ నాలెడ్జ్ చెప్పకండి అంటే నీకు నాలెడ్జ్ లేదని చెప్తారు. మళ్ళీ అదొక విషయం, వాడికి ఏదో నాలెడ్జ్ ఉన్నట్టుగా బయటోడికి. సో డెఫినెట్గా ఎవడు దుర్మార్గం చేస్తూ చట్టాలు చాలా ఉన్నాయి, మరి చట్టాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయటం లేదు? వాళ్ళని అడగండి ఫస్ట్. మీరు అది మాట్లాడతారా? లేదు, దొరికింది కదా మాట్లాడదాం. సో ఎవరైనా తనకు సంబంధించిన ఒక అభిప్రాయాన్ని చెప్పినప్పుడు మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి, తప్పులేదు. అభిప్రాయం కోసమే సోషల్ మీడియా పనిచేస్తూ ఉంది, సహాయం కోసమే సోషల్ మీడియా పనిచేస్తూ ఉంది. కానీ ఈరోజు సోషల్ మీడియా వ్యవస్థ ఎట్లయిపోయిందంటే 90% చెత్త, 10% పనికొచ్చేది. సో మరి పనికొచ్చేది పనికిరాంది మనం చూడాలి కదా. కానీ మనం విమర్శలకే పోతాం, మనం మంచి చెప్పినప్పుడు వినం. నాకు మంచిది అనిపిస్తే మంచిది, నాకు చెడుది అనిపిస్తుంది. సో కాబట్టి నువ్వు నాకు నచ్చినట్టు చెప్తే ఓకే, లేదంటే నేను తిడతాను. నేను ఎందుకంటే ఎవడు కంట్రోల్ చేసే అధికారం అక్కడ ఎవడు లేడు. సో దయచేసి భారతదేశం అనేదే హిందూ సామ్రాజ్యానికి సంబంధించింది, సనాతన ధర్మానికి సంబంధించింది. అది అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. అలాగని చెప్పేసి మరి మన 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 దేశంలో ఉన్న ప్రజలు ఎంత సమస్యలు ఫేస్ చేసారో మనకు తెలియదు. సనాతన ధర్మంలో కూడా చాలా చెడు జరిగిందని కదా బౌద్ధ మతం వచ్చింది, జైన మతం వచ్చింది. మరి ఆ నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక మతం ఎందుకు వచ్చింది, కొత్త మతం బౌద్ధ మతం ఎందుకు వచ్చింది చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కాదు కదా, జైన మతం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కాదు కదా. ఒక మతం ఎందుకు వచ్చింది అంటే ఏదో ఒక లోటుపాట్లు ఉండటం వల్లనే మన దగ్గర కూడా ఇష్యూ స్టార్ట్ అయినాయి ఒకప్పుడు. సో లేదు అని చెప్పుకోవడానికి లేదు. వాళ్ళు సిద్ధార్థుడు ఏమీ క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేసిన ఆయన కాదు, ఇస్లాంను యాక్సెప్ట్ చేసిన ఆయన కాదు కదా. మహావీరుడు ఏమీ ఇస్లాంలో లేదా బౌద్ధ మతం లేకపోతే క్రిస్టియానిటీ తీసుకున్న ఆయన కాదు కదా. హిందూ మతం నుంచి వచ్చిన కుటుంబాలు అవన్నీ కదా. దానిలో బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. వాళ్లకు నచ్చనివి వాళ్ళు తయారు చేసుకున్నారు. మాట్లాడటంలో తప్పేం లేదు. దాన్ని చెడు ఉంటే చెడు తప్పు అని చెప్పండి, మంచిని మంచి అని చెప్పండి. అలాగే క్రిస్టియానిటీలో జరుగుతూ ఉంది. మనం వాళ్ళని బహిష్కరించాం, బ్రిటిషర్స్ని. మరి ఇది బహిష్కరించలేదు. మతాన్ని మొఘల్స్ని బహిష్కరించగలిగినరా? వాళ్ళకి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం జరిగిందా? జరగలేదు కదా. ఆ మతాన్ని బహిష్కరించగలిగినరా? కదా. ఇన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ. మరి మాట్లాడినంత మాత్రాన్ని ఎందుకు నొప్పి వస్తూ ఉంది? అన్నీ వినడానికి ఇష్టపడాలి. డెఫినెట్గా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, దానిలో దోషాలను తీసేయాల్సి ఉంటుంది. ఈ భారత సమాజానికి సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి పనులు చేయాల్సి ఉంది. డెఫినెట్గా అది ప్రజల్లో రావాలి, ప్రభుత్వాలు చేయాల్సి ఉంది.
ఎందుకంటే ప్రజలు రోజువారీ తిండి, కూడు, గుడ్డ, నీడు కోసం వీళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. వీడికి ఇవి చెప్పుకుంటేనే వీడు బతకలేడు. ఈరోజు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అందరం చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఒకవేళ నిజంగా చెప్పాలంటే దాని మీదనే ఆధారపడగలుగుతారా? ఒక టెర్రరిస్ట్ వ్యవస్థలు, మత మార్పిడి వ్యవస్థలు తయారైనాయి. కానీ మనం తయారు కాగలుగుతామా? మనం తయారు కాలేము, మనం చెప్పుకోలేము, మనం వదిలిపెట్టి రోడ్ల మీదకి రాలేము. సో మనం ఎంత కష్టపడుతున్నాం మనకు తెలుసు. కానీ తెలిసిన తత్వాన్ని ఎవరో ఒకళ్ళు చెబుతూ ఉంటారు. వినడానికి ఇష్టపడాలి, మార్పు తీసుకురావడానికి ఇష్టపడాలి, 10 మందిలో చెప్పుకోవడానికి ఇష్టపడాలి. కానీ చెప్పిన వాడిని నేను తిడతా, మన తప్పులు మనం చెప్పుకోకూడదు అంటే మన తప్పు అని ఉండదు. ఇక్కడ మనిషి తప్పు ఉంటుంది, సమాజం తప్పు ఉంటుంది. ఇక్కడ మతము, కులం అని లేదు. ఇక్కడ బుద్ధి లేని వ్యక్తులు ఎవరైనరు అంటే ఒక మతముని, కులాన్ని నమ్ముకొని సమాజాన్ని ఇలాగే ఉంటుందని చెప్పేవాళ్ళు బుద్ధిహీనతతో ఉన్నవాళ్ళు. ఈ సమాజంలో పుట్టగానే మనిషికి మతం రాలేదు, కులం రాలేదు. ఆ జ్ఞానం మనకుందా అంటే లేదు. మనం ఈరోజు ఏర్పరచుకున్న వాడితో ఏమన్నంటే సెక్యులర్ కుక్కలని మాట్లాడే వాళ్ళు తయారైపోయారు సమాజంలో. ఇక్కడ ఎవడూ సెక్యులర్ కాదండి. వాడు తినడానికి, ఉండడానికి, తోడుకోవడానికి బట్టలు, వీటికి పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు అవి ప్రొవైడ్ చేయటం లేదు కదా సరిగ్గా. ఎంతమంది మీరు చెప్పండి, నాకు 3 పూటలు సరిగ్గా తింటున్నా, ఎంతమందికి అప్పులు లేకుండా జీవిస్తున్నారు, ఎంతమంది క్రెడిట్ కార్డు లేకుండా జీవిస్తున్నారు? అవి గొప్ప సింబల్స్ అనుకుంటున్నారా? కాదు కదా. మనం తినాలంటే కూడా మనం కష్టపడాల్సి వస్తుంది. ఎంత కష్టపడుతున్నాం మనకు తెలుసు. సో కష్టపడ్డ వ్యక్తులు ఏదో ఒకసారి ఏంటంటే ఆ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతూ ఉన్నాం. మరి ఆ జ్ఞానం లేకుండా ఏదో ఒకటి అవకాశం దొరికింది కదా అని ఎవరూ మాట్లాడనీయకుండా చేసి, వాళ్ళు మాట్లాడితే మిమ్మల్ని మాట్లాడనీయం, మాకు నచ్చినట్టుగా ఇలాంటి సిద్ధాంతకర్తలు సమాజంలో తయారైతే మాత్రం ఎవరు మాట్లాడలేరు. సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. సమాజంలో ఉన్నవాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కానీ చెడు ఎక్కువ జరుగుతుంది, మంచి తక్కువ జరుగుతూ ఉంది. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ఎవరైతే సోషల్ మీడియా యాక్టివ్ ఉంటారో వీళ్ళు మంచి చేయండి మీరు. కానీ దీనిలో చాలా వరకు ప్రమాదకరంగా తయారైపోయింది, ఇబ్బంది పెట్టే విధంగా తయారైపోయింది. మంచి అభిప్రాయాలు చెప్తా ఉంటే భయపడిపోయి బయటికి రావట్లేరు చాలామంది కూడా. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించి ఉండదు ఒక అభిప్రాయం. ఒకవేళ చెప్పిన వ్యక్తి అభిప్రాయం తప్పు అనుకోండి, అదే విధంగా చెప్పండి, ఇది తప్పు, ఇది శాస్త్రంలో లేదు, ఇది ఈ విధంగా లేదు, సమాజంలో ఇలా ఉంది, మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, తప్పులేదు. వాదోపవాదాలు చేయటం సరియైన విధానం, బూతులు తిట్టుకోవడం సరియైన విధానం కాదు కదా. ఇట్ షోస్ యువర్ క్వాలిటీ, ఇట్ షోస్ హూ యు ఆర్. అంటే నువ్వేందో నీకు చెప్పుకుంటున్నావు. నువ్వు అంటే నీ అద్దంలో నీ ముఖాన్ని చూపిస్తున్నావు, తిట్టి, బూతులు తిట్టి, వాడిని తిట్టి, వీడిని తిట్టి. అది సరియైన విధానం కాదు. ఎందుకంటే చెప్పగలిగే వాళ్ళు బయటికి రాలేకపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. మంచి వాళ్ళు కూడా చాలామంది. ఎందుకు అంటే సగం ఈ ట్రోలింగ్స్కే భయపడిపోతూ ఉన్నారు. సో ట్రోలింగ్స్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ట్రోలింగ్స్ భయపడే వాళ్ళు ఉన్నారు. మరి ఈ స్థితి ఎందుకు తెస్తూ ఉన్నారు? ఎందుకు ట్రోల్ చేయటం ఎందుకండి? అంటే మీరు బతకడానికి, మీ సంపాదన కోసం ట్రోల్ చేస్తారా? అలాంటివి సరియైన విధానం కాదు. ఈ సమాజానికి మనిషి ఒక జీవించడానికి కావాల్సిన అవసరాలు ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఈ మాట్లాడుతున్న వ్యక్తులు, బూతులు తిడుతున్న వ్యక్తులకు కూడా కూడు, గుడ్డ, నీడ, ఈ 3 లేకపోతే జీవించలేరు. ఇక్కడ మతం కానీ, కులం కానీ రావట్లేదు. ఇక్కడ సెక్యులరిజం కానీ, నాన్ సెక్యులరిజం కానీ రావట్లేదు. సో ఇక్కడ ఎవరు కూడా లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. చెప్పొద్దు అనే హక్కు ఎవరికీ ఉండదు. అది రాజ్యాంగం ఇచ్చింది, మాట్లాడుకోవచ్చు అని. ఒకవేళ అట్లా మాట్లాడకూడదన్న మాటలు మాట్లాడుతున్న వాళ్ళని కూడా భరిస్తూనే ఉన్నాం మనం. మరి అది ఎందుకు అర్థం కావట్లేదు? సో డెఫినెట్గా మన సమాజంలో పరమత సహనం ఉందా అంటే సనాతన ధర్మంలో ఉంది. మనం బౌద్ధ మతాన్ని భరించాం, జైన మతాన్ని భరించాం. బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రిస్టియానిటీని మనలో పుష్ చేస్తే మనం భరించాం. మొఘల్స్ వచ్చి మన మీద గుళ్ళు ఊలగొట్టి, మసీదులు కట్టి, మన మత మార్పిడులు చేసి మన మీద అన్యాయం చేస్తే భరించాం. వాళ్ళని మనలో కలుపుకొని జీవిస్తూ ఉన్నాం. ఈరోజు ఓవర్ నైట్లో అన్నీ మారిపోవాలంటే మాత్రం సాధ్యం కాదు. అది మన దగ్గర ఉన్న చెడు అయి ఉండొచ్చు, బయట వాళ్ళ దగ్గర ఉన్న చెడు అయి ఉండొచ్చు. కొంత సాత్విక ధోరణితో చెప్పండి. అలాంటి వాళ్ళ మీద చట్టాలు ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయని వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఆ క్వశ్చన్ చేస్తే అప్పుడు ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించినప్పుడు ఇలాంటి చెత్త చెదారం బయటికి రాదు. సో డెఫినెట్గా అందరం కూడా మారాలి, నిజాన్ని చెప్పాలి, మాట్లాడుకోవాలి, సమాజం కోసం మనం పోరాటం చేయాలి. ఎందుకంటే అందరూ జీవించగలగాలి ఇక్కడ. అంతేగాని ద్రోహ చింతనతో ఎవరు కూడా ఉండకూడదు. అలాగే వచ్చేసి లేదు ఈ మతం ఆ మతం ఈ మతం కొట్టుకుందామా అంటే డెఫినెట్గా అందరూ కొట్టుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. కొట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు, తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే సమాజం ఎప్పుడు కూడా సడన్గా మారదు. మరి సనాతన ధర్మాన్ని సమాజంలో ప్రతిరోజు ఇంట్లో ఫాలో అవ్వండి. పిల్లలకి చెప్పండి, కుటుంబానికి చెప్పండి, ఆ ధర్మంలో ఉన్న మంచిని చెప్పండి. ఎంతమంది రామాయణం రోజు ఇంట్లో చదువుతూ ఉన్నారు, మహాభారతం ఇంట్లో చదువుతూ ఉన్నారు, భాగవతం ఇంట్లో చదువుతూ ఉన్నారు.
ఎవరు తెల్లవారుజామున 5 గంటలకు లేచి పూజలు చేస్తూ ఉన్నారు, భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. మార్నింగ్ 9 గంటల వరకు పళ్ళు తోముకొని మనుషులు తయారైపోయారు. స్నానం చేయాలంటే 2 రోజులకు స్నానాలు చేస్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద వ్యవస్థలో మన అలవాట్లు చూస్తే మాత్రం అపరిశుద్ధం, మాటలు మాత్రం పరిశుద్ధం అన్నట్టు ఉండాలంటే ఎట్లా? సో డెఫినెట్గా ముందు మన కుటుంబంలో ఫాలో అవ్వాలి. మనం ఫాలో అయిన తర్వాత మనం వేరే వాళ్ళకి చెప్పాలి. అప్పటికైనా సరే అపభ్రంశం మాటలు అంటే పనికిరాని మాటలు మాట్లాడటం కాదు, ముందు సాత్వికంగా మాట్లాడి. నువ్వు ఒకడిని తిడితే మళ్ళీ అదే తిట్టు నీ మొహం మీద పడుతుంది. అది సరి అయిన విధానం కాదు కదా. మీరు ప్రశ్నించొద్దు అంటే కుదరదు. ప్రశ్నలు డెఫినెట్గా వస్తూ ఉంటాయి, ఆన్సర్లు వెతుక్కోవాల్సి వస్తుంది. సో డెఫినెట్గా ప్రభుత్వాలు ఇలాంటి ద్రోహచింతనతో వచ్చిన వాళ్ళని డెఫినెట్గా వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు అమలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మత మార్పులను వ్యతిరేకించండి, చట్టాలు తీసుకురండి. టెర్రరిజాన్ని వ్యతిరేకించి చట్టాలు తీసుకురండి. కానీ మరి ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా వచ్చి వాళ్ళకి భజనలు చేస్తున్న ప్రభుత్వాలు వచ్చాయి కదా, దశాబ్దాలుగా అలాంటి ప్రభుత్వాలు ఏర్పడినాయి కదా. వాళ్ళ వల్లనే కదా ఈ సమస్యలన్నీ. మరి వాళ్ళనే ఎన్నుకుంటా ఉన్నారు కదా మళ్ళీ. మరి ఇదెవరు మాట్లాడరు కదా. మాట్లాడకుండా మాట్లాడేవాడిని మాట్లాడొద్దు అని చెప్తా ఉన్నారు. సో విజ్ఞతతో ఆలోచించండి, సమాజానికి ఏది అవసరమో నిర్ణయాలు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.